శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. సప్తమ స్కందంలో ఉన్నాం. అందులోనూ పోతనామాచ్యుడు రాసిన ప్రహ్లాద చరిత్ర ఆ ఘట్టంలో ఉన్నాం మనం. ముందుగా మూలం రాసిన వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణతే వాసిష్ఠాయ నమో నమః. అంజరానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారామందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. అజ్జుల్ కొందరు మేము తామనుచు అజ్ఞుల్ కాదు, అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంజంది సర్వాత్మకుల్ ప్రజ్ఞాలభ్యువరాన్వయ క్రమములను భాషింపగా నేరా రాజిజ్ఞాసాపదమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణునితరులు దర్శింపగా నేర్తురే. ఈనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి నా విధమున గరుగుచున్నది దైవ యోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచూ మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచసనునే తరింగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కొయిల చేరునే కుటజములకు పూర్ణేంద్రు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తం ఏరీతి తరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని విని రోషించి రాజసేవకుండైన పురోహితుడు ప్రహ్లాదుని చూచి తిరస్కరించి ఇట్లని పంచశరద్వయస్కుడవు బాలుడవు ఇంచుక గాని లేవు భాషించదు తర్కవాక్యముల చెప్పిన శాస్త్రములోని అర్థముక్కించుకయైన చెప్పవ సురేంద్రుని ముందట మా కొనవుదల వంచుకొనంగ చేసిది వివైరి విభూషణ వంచదూషణ. ప్రహ్లాదుడంతా కూడా ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటే పురోహితుడు ప్రహ్లాదుని చూసి అంటున్నట్ట, 5 ఏళ్ళు లేవు నీకు, తర్కవాక్యాలన్నీ చెప్తున్నావు నువ్వు, మేము చెప్పిన శాస్త్రాల్లోని ఒక్క వాక్యం కూడా నువ్వు మీ నాన్న ఎదుట చెప్పట్లేదు. వైరి విభూషణ అని పలకరిస్తున్నాడు. అంటే విరోధికి విభూషణుడువా నువ్వు అన్నట్టుగా వంశాన్ని దూషిస్తున్నావు నువ్వు, మన వంశాన్ని. తనయుడు కాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు కంటకయుత క్షితి జాతము భంగి పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడు దతిను
ఈ పాపని చదివించదని పాదములాన ఇంకా నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్యదనుజ కుంజర వింటే. వీడు నాకు కొడుకు కాదు, శత్రువు. వీణ్ణి వెంటనే శిక్షించండి అనగానే, అయ్యా పురోహితులు చెప్తున్నారు, వీడిని చక్కగా చదివిస్తామయ్యా, నీ పాదాల మీద ఒట్టు, కోపించి దండిస్తాం కూడా పిల్లవాడిని, నువ్వు మాత్రం కోపించకవయ్యా అని. మరియు ఆ రాచపాపనికి వివిధ ఉపాయముల పురోహితుండు వెరపును చూపుచూ రాజసన్నిధిం బాపి తోడుకుని పోయి ఏకాంతమున భార్గవనందనుడతనికి మార్గము సెడకుండా పెక్కుమారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పే అనర్గళమగు అతి విశేషము అమర నరేంద్ర. మరియు గురుండు శిష్యునకు సామదాన భేద దండోపాయములన్నీ నెరింగించి నీతి కోవిదుండయ్యనని నమ్మి నిశ్చయించి తల్లికి నిరింగించి తల్లి చేత అలంకృతుడైన కులదీపకును అవలోకించి త్రిప్పకుమన్నా మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు తప్పకుమన్నా నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల మేము ముంచెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులను విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలములు. మెల్లగా శిక్షణ పూర్తయిన తర్వాత మళ్ళీ రాక్షసుడు ముందుకి తీసుకొని పోతూ ఆ హిరణ్యకశిపుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఆ పిల్లవాడిని, మేము చెప్పిన మాటలు తిప్పి చెప్పకు, వేరుగా చెప్పకు. ఆ దైత్యవరేంద్రుడు రాజు ముందు మేం చెప్పిన రీతినే చెప్పాలి, ఇదివరకు చెప్పినట్టు మాత్రం దుష్టమైన విష్ణు చరిత్ర కథలన్నీ చెప్పకు అని బుజ్జగించి దానవేంద్రుని సన్నిధికి తోటి తెచ్చినా అక్కడ ఏమవుతుందో రేపు మనం మరి ఏ భాగం పూర్తి చేసాం, 22వ భాగం 23వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरारती दुगो सद्गुरुनाथ देवा साईनाथ.